మద్యం స్కామ్ కేసులో చట్టం తన పని తాను చేసుకుపోతుందని మంత్రి పార్థసారథి అన్నారు. అనంతపురం జిల్లా చాపరిలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పార్థసారథి, ఎమ్మెల్యే సురేంద్రబాబు పాల్గొన్నారు. రాష్ట్రంలో కక్ష సాధింపు చర్యలు లేవని, మద్యం కేసులోని నిందితులను చట్ట ప్రకారం విచారణ జరుగుతోందని తెలిపారు. మద్యం కుంభకోణంలో ఎవరు తప్పు చేసినా వారికి శిక్ష పడుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రజలకి రాష్ట్ర ప్రభుత్వానికి నష్టం చేసి దోపిడీ చేసి ఏదైతే కార్యక్రమాలు ఉన్నాయో వాటన్నిటినీ బయట పెడుతుంది అడ్మినిస్ట్రేషను. అదేవిధంగా ఎవరైతే దీని ద్వారా లబ్ధి పొంది నష్టపరిచారో ఈ రాష్ట్రాన్ని వారి మీద చట్టపరంగా కూడా చర్యలు తీసుకుంటాం. దాంట్లో అది లోపలికి పోరా అని చెప్పేసి మేము ఊహాగానాలు చేసే కాదు. ముఖ్యమంత్రి గారు ఒకటే స్పష్టంగా చెప్పారు, మన వారిని ఇబ్బంది పెట్టే ధోరణి మనకు వద్దు, కక్షపూరితమైన పరిపాలన మనకొద్దు. ఏదైతే చట్టాన్ని అతిక్రమించి రాష్ట్రాన్ని దోచేశారో, చట్టాలని ఇది చేశారో, చట్టం తన పని తాను చేసుకుపోతూ ఉంటుంది. మనందరం కూడా మంత్రులు కానివ్వండి, శాసనసభ్యులు కానివ్వండి, మనం ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి, ప్రజల సమస్యలు ఏ విధంగా పరిష్కరించాలి, దాని మీద దృష్టి పెట్టమని చెప్పారు. ఏదైతే కేసులు లేకపోతే అరెస్టులు ఏవైతే ఉన్నాయో అవి చట్టం, అధికార యంత్రాంగం తమ పని తాము చేసుకుంటూ పోతారు. ఇదంతా ఎక్కడికి దారి తీస్తుందో ప్రజలందరికీ కూడా అర్థం కాని పరిస్థితి ఉంది. ఇంత దోపిడీ చేశారా, ఆ దోపిడీ కూడా ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి చేశారా అనేది ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోతూ ఉన్నారు. ఇటువంటి ప్రభుత్వాలు కనుక భవిష్యత్తులో వస్తే రాష్ట్రాలు ఏమైపోతాయని కూడా ఆలోచన ప్రజల్లో స్టార్ట్ అయిందని చెప్పేసి మనం చేస్తాను. ఎవరు ఎంత ఉన్నత స్థానంలో ఉన్నవారు దోచుకున్నా కూడా, ఎంత ఉన్నత స్థానంలో వారు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నష్టం చేసినా వారి మీద చట్టపరంగా అధికార యంత్రాంగం చర్యలు తీసుకుంటుంది. ఈరోజు రాష్ట్ర పరిస్థితి గురించి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. ఒక పక్క చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం అభివృద్ధి, అన్ని రంగాల్లో ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలు, దాంతోపాటు పేదలకు అవసరమైన సంక్షేమ కార్యక్రమాలు చిత్తశుద్ధితో నిర్వహిస్తూ ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మనకి బీటీపీకి ఏదైతే మన కళ్యాణదుర్గ ప్రాంతానికి జీవనాడిగా ఉందో 2018లో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ప్రారంభించారు. ప్రభుత్వం మారిన తక్షణమే ఆ పని పక్కన పెట్టి తర్వాత 5 ఏళ్ళు వాళ్ళు నిద్రపోతూ ఏమాత్రం కూడా పట్టించుకోకుండా, అంటే ఈ ప్రాంతానికి మీ అందరికి కూడా తెలుసు, మన భైరవాని తిప్ప ప్రాజెక్ట్ ఎంత అవసరమో ప్రజలందరికీ కూడా తెలుసు. ఒకటే కోరుకున్నారు ఎన్నికల సమయంలో, మాకు ఏమీ వద్దు నాయనా, మాకు ఆ భైరవాని తిప్పకు నీళ్లు తీసుకొస్తే, మా చెరువులకు నీళ్ళు వస్తే మేమందరం కూడా పంటలు పండించుకొని సస్యశ్యామలంగా ఉంటాం, జీవితకాలం చంద్రబాబు నాయుడిని గుర్తుపెట్టుకుంటామని కూడా ప్రజలు చెప్పడం జరిగింది. అందులో భాగంగానే మొన్ననే పునఃప్రారంభించాం భైరవాని తిప్ప ప్రాజెక్ట్ని. ఏదైతే అనుకున్నామో సకాలంలో పూర్తి చేసే ఏర్పాట్లు కూడా మా ముఖ్యమంత్రి గారు అలాగే మా ఇరిగేషన్ మంత్రి వారు కూడా తెలియజేశారు. ఖచ్చితంగా సహకరిస్తాం, ఖచ్చితంగా మన బీటీపీ ప్రాంతాన్ని త్వరగా పూర్తి చేసేటట్టు కూడా ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. ఇంకా రకరకాలుగా ఏదైతే ఉన్నాయో హౌసింగ్ స్కీమ్కి సంబంధించి ఇప్పుడే మా మంత్రివర్యులు వచ్చారు, చాలా సంతోషం. ఎందుకంటే ఈరోజు ఆయన వస్తూ ఆయన డిపార్ట్మెంట్ అంతా కూడా ఎంట పెట్టుకొచ్చాడు. అంటే రివ్యూలో ఈ ప్రాంతానికి ఏమేమి కావాలి, ఈ ప్రాంతానికి మనం ఏం చేయొచ్చు మనము ప్రజలకు అనే దాని మీద వచ్చారు. అవన్నీ కూడా ఇది అయిన తర్వాత రివ్యూలో కూర్చుంటాం. అన్నీ కూడా మంత్రి గారికి విషయాలన్నీ తెలియజేసి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునే ఏర్పాట్లు చేద్దామని